రాయబడి ఉంటుంది. అలానే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:31 ఈ లోకపు నటన గతించిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు, మరి క్లబ్బులు, పబ్బులు, డ్యాన్సులు, సినిమాలు, షికారులు, ఈ లోకపు నటన, మనిషి జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాటకీయమైన పరిస్థితులు కూడా ఒక రోజున అంతం అనేది ఉంది. అవి కూడా గతించిపోతాయి. మార్కు సువార్త 13:31 ఆకాశము భూమి కూడా గతించిపోతుంది. అలానే ప్రసంగి 11:10 లేత వయస్సు నడిప్రాయమును గతించిపోనని దైవాక్యం తెలియజేస్తుంది. యవనుడా, అందువల్లనే నీ యవన ఇచ్చలు, యవన ఆకర్షణలు నేను బలవంతం చేస్తుంటే వాటి నుంచి నువ్వు పారిపోవటానికి ప్రయత్నం చేయి. నీ లేత వయసు, నీ నడిప్రాయం కూడా గతించిపోతుంది. నాకేంటి, నేను యవనస్తుడిగా ఉన్నాను, లేత వయసులో ఉన్నాను, నాకేంటి ఇంకా మధ్య వయసులో ఉన్నాను అనుకుంటూ ఉండగానే అవి గతించిపోతాయి. నువ్వు కూడా వృద్ధాప్యంలో అడుగు పెడతావు. వయస్సుని ఎవరు ఆపలేరు. వయసుకు తగినటువంటి శరీర ఆకృతిని కూడా ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. ఇవి కూడా గతించిపోయేటటువంటి. అందువలన నీ యవన బలాన్ని బట్టి నువ్వు అతిశయించవద్దు, నీ మధ్య వయస్సును బట్టి నువ్వు అతిశయించవద్దు. కానీ ఆ యొక్క ఆయుష్నిచ్చినటువంటి దేవునిలో నువ్వు అతిశయిస్తూ, ఆ సమయాన్ని ఇచ్చిన దేవునిలో అతిశయిస్తూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ, నువ్వు జ్ఞానముగా ఈ యొక్క సమయాల్ని, పరిస్థితులు యవన వయసులో ఏ విధంగా వాడుకోవాలో, మధ్య వయసులో ఏ విధంగా వాడుకోవాలో, అలా నువ్వు మేలైన వాటిని మీద మనసు పెట్టి నువ్వు వాటిని కలిగి ఉన్నట్లయితే అది జీవితానికి ఎంతో ఉపయోగకరంగా, మేలుకరంగా ఉంటుందని దైవవాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత ప్రసంగి గ్రంథం 1:9 ప్రసంగి అంటున్నాడు, తరం వెంబడి తరం గతించిపోతుంది. ఈ తరం వాళ్ళు మరలా వచ్చే తరం వాళ్ళని, వచ్చే తరము ఈ తరాన్ని చూడగలరా అంటే చూడలేనటువంటి పరిస్థితే కనబడుతూ ఉంది. మరి ఒక తరం పోయిన తర్వాత మరొక తరం వస్తుంది. ఆ తరంలో ఉన్న వాళ్ళు మీకు తెలుసా అంటే కథలుగా మేము విన్నాం, స్టోరీ బుక్లో మేము విన్నాం, పాఠ్యపుస్తకాల్లో వారి గురించి మేము విన్నాం. గాంధీ గారి గురించి తెలుసా అంటే ఇప్పుడున్న తరానికి గాంధీ గారు వాళ్ళు ప్రత్యక్షంగా చూడాల. దేనిలో చూస్తున్నారు? వాళ్ళు పాఠ్యపుస్తకాల్లో మాత్రమే చూడగలుగుతున్నారు. ఒక తరం మరొక తరాన్ని చూడలేకపోతుంది. తరం తర్వాత తరం గతించిపోతుంది. చరిత్ర పుటాల్లో మేము అలా నిలిచిపోతాం. మాకు ఈ లోకం శాశ్వతం, ఈ జీవితమే శాశ్వతని పోరాడి యుద్ధాలు చేసిన వారి జీవితాలు కూడా మరి భూమిలో అంతరించిపోయాయి. మరి ఆ చరిత్రలో వారు ఆ విధంగా మిగిలిపోయారే కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా కలగలేదు. కొత్త తరాలు పుడుతూనే ఉన్నాయి. ఆ తరాల వారికి గతించిపోయిన తరాలు గూర్చినటువంటి మరుపే కలుగుతుంది. ఎక్కడో అడపా జ్ఞాపకం ఉంచుకొని వారి గురించి మాట్లాడుకునే వాళ్ళు కొందరే. అనేకులైతే ప్రస్తుతం పరిస్థితుల్లో మా స్థితి ఏంటి, మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకునేవారే అధికంగా ఉంటూ ఉన్నారు. అదే రీతిగా కీర్తనాకాడు అంటున్నాడు 90వ కీర్తన 4వ 10వ ఆయుష్కాలము నిన్నటి వలె త్వరగా గతించిపోతూ ఉందంట. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందల యొక్క జాము వలె ఉన్నాయి ప్రభువా. ఈ ఆయుష్కాలం కూడా గతించిపోతూ ఉంది. ఏముంది, పుట్టామా, పెరిగామా, పెద్దవాళ్ళం అయిపోయామా, అప్పుడే మా సమయం అయిపోయి మరలా వెళ్ళాల్సిన స్థితి మాకు వచ్చింది అని చింతపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడే నాకు 40 సంవత్సరాలు వచ్చాయి అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడే నేను 70లోకి వచ్చానా, 60లోకి వచ్చానా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అప్పుడే నేను స్వీట్ 16 దాటి అప్పుడే 26లోకి వచ్చేసానా అనేటువంటి వారు కూడా లేకపోలేదు. నా వయసు ఎంత త్వరగా అయిపోతుందేంటి అనేటువంటి ఆలోచనలు ఆయా సమయాల్లో వస్తూనే ఉంటాయి. అనగా ఇవన్నీ కూడా, ఈ వాక్యలేఖనాలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే భూమి మీద కొన్ని గతించిపోయాయి ఉన్నాయి. వాటి కొరకు నువ్వు ప్రయాసపడటం వల్ల నీకు ఉపయోగం ఏమీ కూడా లేదు అని దైవవాక్యం తెలియజేస్తుంది. మరి యాకోబు రాసిన పత్రిక 1:10 ధనం మీద ఆశ గలవారు కూడా గడ్డి పువ్వులే గతించిపోతారు. అందువల్ల నీ మనస్సుని ధనం మీద పెట్టి దేవుణ్ణి వదిలేస్తే, మరి మనుషుల అభిమానం మీద మనసు పెట్టి దేవుణ్ణి వదిలేస్తే నువ్వు నీ జీవితం శూన్యమవుతుందని కూడా వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కీర్తనలు 58వ కీర్తన 7వ మనం చూస్తే, హృదయపూర్వకంగా చెడు చేసేవారు నీళ్ల వలె గతించిపోతారు, వారు కూడా పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. పారు నీళ్ల వలె వారు గతించిపోతారు. ఎవరు వాళ్ళు? మరి హృదయపూర్వకంగా చెడుతనం చేసేటువంటి వారు. వారు మనపూర్వకంగా మనసా వాచ ఎందుకు పుట్టారు, ఎందుకు పెరిగారంటే చెడు మాత్రమే వారిలోంచి వస్తూ ఉంటుంది. చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, చెడ్డ చూపులు, చెడ్డ కార్యాలు, చెడ్డ జీవితం. ఇక తెలుసో తెలియకో వారు దరిదాపుల్లోకి వెళ్ళారంటే వారి వలన విపరీతమైన నష్టము, బాధ, అవమానము
కష్టము కలుగుతూ ఉంటాయి. తెలుసో తెలియకో మరి వారిని కూర్చున్నటువంటి విషయాలు గతమేంటో తెలుసుకోకుండా పెళ్ళిళ్ళైన తర్వాత ఆ మనిషి యొక్క వికృత స్వభావ చేష్టలను చూసినప్పుడు కూడా జీవిత భాగస్వాములు ఎంతో వేదనకు గురవుతూ ఉంటారు. అబ్బా, ఎంత చెడ్డవాళ్ళ, ఎంత చెడ్డ మనిషా, అయ్యో ఇలాంటి వ్యక్తితో జీవించడం బహు కష్టంగా ఉన్నదే, ఈ చెడ్డ స్వభావము ఎంత బాధాకరంగా ఉన్నది. అంటే ఇంట్లో ఉన్నటువంటి మనం కొనుక్కున్న వస్తువుల వల్ల మనకి ఏ బాధ కలగదు, నువ్వు కొనుక్కున్న వస్త్రాల వల్ల నీకు ఏ బాధ కలగదు, నీ ఇంట్లో ఉన్నటువంటి జంతువుల వలన కూడా, పక్షుల వలన, కోళ్ళు వలన కూడా నీకు ఎటువంటి బాధ కలగదు. బాధ కలిగేది ఎవరి వలనంటే తోటి మనిషి వల్లనే నీకు బాధ కలగవచ్చు. నీ జీవిత భాగస్వామి వల్లనే నీ జీవితంలో ఎంతో దుఃఖము వేదన అనుభవిస్తూ ఉండవచ్చు. కృంగిన స్థితిలో ఎందుకున్నామని ఒకవేళ యేసయ్య అడిగితే కారణం ఏంటి, నీకు డబ్బు లేదా, లేకపోతే నీకు సహకరించేవారు లేరా, నీకు ఇంట్లో వస్తువులు లేవంటే అన్నీ ఉన్నాయి ప్రభువా, కానీ నా జీవిత భాగస్వామి వల్లనే నేను కృంగిపోయాను, నేను కృషించిపోయాను, నా హృదయం వేదంతో నింపబడింది, నా హృదయం బాధతో నింపబడింది. ఎందుకంటే వారిలో ఉన్న చెడ్డతనము, వారిలో ఉన్నటువంటి నిందించే తత్వము, నిష్ఠూరపు మాటలు, అపార్థం చేసుకునే తత్వము, అనుమానములు, దూషణలు, తూలనాడుట, అసహించుకొనుట, త్రోసిపుచ్చుట, మరి ఐక్యతతో ఉండలేకపోవుట, అనురాగమును పంచలేకపోవుట, ఇవన్నీ నా భాగస్వామిలో ఉన్నప్పుడు అవి చూస్తూ చూస్తూ నా హృదయం కృషించిపోతూ ఉంది. మరి నా హృదయ వేదనలు విస్తారమైపోతున్నాయని మొరపెట్టుకునేవారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. ఈ చెడు తనముతోనే ఆనందించేవారు కొంతమంది ఉంటారు. చెడు నడతలు మార్చుకునేవారు, దైవవాక్యం చేత గద్దించబడేవారు మరికొంతమంది ఉంటారు. పరిస్థితులు వాళ్ళు మొత్తగా మారేవారు మరికొంతమంది ఉంటారు. ఏదైనప్పటికీ కూడా చెడుతనం అనేది చాలా బాధాకరమైంది. ఆ చెడుతనం నీ హృదయంలోనికి రానివ్వకుండా కాపు కాచుకోగలిగితే నిజంగా నువ్వు ధన్యుడిగా ఉండగలుగుతావు. హృదయపూర్వకంగా చెడు చేసేవారు కూడా నీళ్ల వలె గతించిపోతారు, బహుజాగ్రత్త అని దైవవాక్యం తెలియజేస్తుంది. యోబు గ్రంథము, యోబు భక్తుడు అన్నాడు, యోబు గ్రంథం 20:4-8 చూసినట్లయితే దుష్టులు గతించి కనబడకపోదురు. అంటే ఒక విధంగా యోబు యొక్క స్నేహితులు కూడా యోబుని అపార్థం చేసుకున్నారు. దుష్టులు ఏదో దుష్టత్వం యోబు చేశాడేమో, ఏదో పాపము చేశాడేమో అని వారు పలికారు. వారు అపార్థం చేసుకొని పలికినటువంటి మాటలు అయినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితిని మనం దాటి మరలా మనం యువతలకు వచ్చేస్తే నిజంగానే దుష్టత్వం ఎవరైనా చేస్తుంటే వారు దానికి తగినటువంటి పర్యవసానము, దానికి తగినటువంటి ప్రతిఫలము తప్పకుండా వారు కోసి తీరవలసిందే. వారు ఏం విత్తారో అది తప్పకుండా కోస్తారు. కాబట్టి దుష్టత్వాన్ని విత్తకుండా నీ చేతులు, బలాత్కారం నీ చేతులకు తాకకుండా బహుజాగ్రత్తగా నీ చేతులు బిగబట్టుకోవటం, నీ నోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం, నీ కంటి చూపు విషయంలో జాగ్రత్తగా ఉండటం, నీ బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉండటం, నీ జీవిత భాగస్వామి విషయంలో మరి నీవు అందించవలసినటువంటి ఆ యొక్క సహకారాన్ని, బాధ్యతని చక్కగా నిర్వర్తించడం, నీకు ఇవ్వబడినటువంటి ధనము విషయంలో నువ్వు నమ్మకస్తురాలుగా ఉండటం, నీ యొక్క జీవితాన్ని, నీ ఆయుష్ని, నీ యమన జీవితాన్ని, నీ మధ్య వయసుని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవటం, ఇవన్నీ కూడా చాలా అమూల్యమైనటువంటివి, ఇవన్నీ చాలా శ్రేష్టమైనటువంటివిగా మనం భావించాలి. దుష్టులు కూడా గతించి కనబడకపోతారని వాక్యం తెలియజేస్తుంది. మరి ఎవరు నిల్చుంటారమ్మా, ఎవరు గతించిపోకుండా ఉంటారు, ఎవరి జీవితాలు బాగుంటాయంటే దేవుని మాటలు ఎన్నటికీ గతించిపోవు. హల్లెలూయా. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీవు కూడా నశించిపోవు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏ దేవాతి దేవుని యొక్క మాటలను వింటున్నావో, ఏ దేవుని నువ్వు రక్షకుడిగా అంగీకరించావో, ఏ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావో, ఏ దేవుడు మరలా తిరిగి నేను తీసుకుని వెళ్ళటానికి ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడని నమ్మి నీటి బాప్టిజం పొందుకొని ఆ రక్షణ సువార్త ద్వారా త్వరగా వేగంగా నీ ఇంటిని చక్కబెట్టుకొని, నీ అంతరంగాన్ని చక్కబెట్టుకొని ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు పిలిస్తే వెళ్ళాలని ఒక సిద్ధపాటుతో, ఒక సంసిద్ధతతో, మనపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని ఘనపరుస్తూ మరి ప్రార్థనలు చేసుకున్నటువంటి నీ జీవితం ధన్యకరమైన జీవితం. దేవుని బిడ్డ, నీ భక్తి శాశ్వతంగా ఉండబోతుంది. నీ రక్షణలోనే ఉన్నావు కాబట్టి నిత్య జీవార్థమైన మహిమ నీలో శాశ్వతంగా ఉండబోతుంది. నువ్వు శాశ్వతంగా బ్రతికి ఉండే ఆత్మవై ఉన్నావు. హల్లెలూయా. అవును, మరి ఒక మాట ఉంటుంది, ఆదాము ద్వారా వచ్చిన జన్మ శరీర జన్మ అయితే
మరి యేసయ్య ద్వారా వచ్చిన జన్మ మనకు ఆత్మీయ జన్మ అయి ఉన్నది. శరీర జన్మ ఎంత ప్రాముఖ్యమైందో ఆత్మీయ జన్మ కూడా అంతే నిజం, అది అంతకన్నా ప్రాముఖ్యమైంది. ఆదాము ద్వారా వచ్చినటువంటి శరీర జన్మ మట్టిలోంచి వచ్చింది, ఇది మట్టిలో కలిసిపోతుంది. మరి యేసయ్య ద్వారా వచ్చిన ఈ యొక్క జన్మ ఇది ఆత్మీయ జన్మ. ఆయన పరలోకములోంచి భూమి మీదకి వచ్చాడు, మనం కూడా పరలోకానికి ఎక్కి వెళ్ళబోతున్నాం. ఈ ఆత్మీయ జన్మను పొంది ఉన్నావా లేవా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడని దైవవాక్యం తెలియజేస్తుండగా, ఈ క్రొత్తగా జన్మించిన అనుభవాన్ని నువ్వు పొందావా లేదా దేవుని బిడ్డ? ఎందుకంటే ఇది ఆత్మీయ జన్మ. ఈ జన్మ లేకుండా కేవలం తల్లి గర్భంలోంచి వచ్చిన జన్మతోనే నా జీవితాన్ని ప్రారంభించి ముగిస్తానంటే నువ్వు ఒక బుద్ధిహీనుడిగానే నీ జీవితాన్ని నువ్వు అంతం చేసుకుంటావు. కానీ ఆత్మీయ జన్మ శాశ్వతమైనది, ఈ శరీర జన్మ అనేది అశాశ్వతమైనది. హల్లెలూయా. అమ్మ, నేను ఆత్మలో జన్మించిన వ్యక్తిగా ఉన్నానని వారు గొప్పగా దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి 99% మంది ఆత్మీయ జన్మ పొందినటువంటి వారు. ఇది గతించిపోయేది కాదు, ఇది శాశ్వతమైనటువంటిది. హల్లెలూయా. ఇది మోడు బారిపోయేది కాదు, ఇది క్షయమైపోయేది అంతకన్నా కాదు, ఇది అక్షయమైనటువంటిది, జీవము కలిగినటువంటిది, మేలుకరమైనటువంటి దేవుని బిడ్డ. మరి ఇటువంటి అక్షయమైనటువంటి వాటి కోసం పాటుపడినటువంటి వాడు ఒకతను ఉన్నాడు. అతని మరి బంధువైనటువంటి మరొక అతను ఉన్నాడు. ఈ యొక్క క్షయమైన వాటి కోసమే పాటుపడ్డాడు. ఇద్దరూ కలిసి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అతనితో పాటు మరొకరు కూడా ప్రయాణం చేసి వచ్చారు. అతని పేరేంటో చెప్పగలరా? లోతు కూడా బయలుదేరి వచ్చాడు. అయినప్పటికీ కూడా వీరి ఇద్దరి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందంటే, ఇద్దరు కలిసే వెళ్ళారు, కలిసే అన్ని విధాలుగా సహకరించుకున్నారు, కలిసి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళారు. అయినప్పటికీ కూడా విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి విశ్వాసాలు, విభిన్నమైనటువంటి కార్యక్రమాలు. అబ్రహాము తాను సేవించుచున్న దేవునికి 4 బలిపీఠాలు కడితే కనీసం చూస్తున్నటువంటి వాడు ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. ఒకళ్ళు ఉపవాసం ఉంటుంటే ఇంకొకరికి ఉద్యోగం వచ్చి ఎంత సోంబేరైనా సరే, అబ్బా వాళ్ళు ప్రార్థన చేసి దీవెనలన్నీ కొట్టేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అనుకుంటారు. 2 బిడ్డలుంటే ఒక బిడ్డను ఎత్తుకుంటే అసూయపడిపోతాడు ఇంకొక బిడ్డ, చిన్న బిడ్డలు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దాకా ఆడుకునేవాడు వచ్చి వాడు కూడా ఏమేస్తాడు, 2 చేతులు ఇచ్చి నన్ను కూడా ఎత్తుకో అంటాడు. ఎందుకురా నాన్న నిన్నెత్తుకోవాలంటే, దించితే వాడిని దించు, లేకపోతే ఇద్దరిని ఎత్తుకో. తమ్ముడిని ఎత్తుకుంటా నువ్వు ఆడుకుంటే నేను ఒప్పుకోను దానికి. వాడిని నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి నన్ను కూడా తప్పకుండా. ప్రతి తల్లికి తండ్రికి అనుభవాలు అనేవి ఉన్నాయి. చిన్నప్పుడు ఆ అనుభవాలు గుండా మీరు మీ పిల్లలను చూస్తూ వాళ్ళని పెంచారు. ప్రతి దానిలో పిల్లలిద్దరు పోటీ పడ్డారు. పళ్ళెం వాడు వేరే పళ్ళెల్లో పెద్ద పళ్ళెల్లో తింటే వీడు చిన్నపిల్లలు ఇస్త్రీ కొడతాడు అవతలకి. నాకు కూడా ఏ పళ్ళెం కావాలి? ఎందుకు నాన్న నీకు పెద్ద పళ్ళెం? అక్క ఆ పళ్ళెల్లో తింటుంది కాబట్టి నాకు కూడా అదే పళ్ళెం కావాలి, నాకు కూడా ఆ డ్రెస్సే కావాలి, నాకు కూడా ఆ రిబ్బన్లే కట్టాలి, లేదంటే కనుక నాకు కూడా ఆ షూయే కావాలి. నీ షూ నీకు బాగున్నాయంట, నాకు కూడా అలాంటి షూయే కావాలి. కనీసం ఆ పిల్లల్లో ఉన్నటువంటి పోటీతత్వం ఉన్నా మనలో బాగుంటుంది. ఏ విషయాల్లో? ప్రార్థన, దేవుని విషయాల్లో. లోతు గారికి ఆ మాత్రం రోషం కూడా ఉన్న, పిల్లలకున్న ఆ పౌరుషం, ఆ రోషం ఉన్నా బాగుండేది. అబ్రహాము చేస్తున్న దాన్ని చూసైనా నేర్చుకోలేకపోయాడు. 4 బలిపీఠాలు కట్టి యెహోవా దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంటున్నాడే నా సహోదరుడు. మరి ఎందుకైనా ఇంత గొప్పగా ప్రార్థనలు చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే నిత్యత్వమును కోరుకున్నాడు అబ్రహాము. అశాశ్వతమైన వాటిని కోరుకోలేదు, శాశ్వతమైన వాటిని కోరుకున్నాడు. ఆత్మజ్ఞానంతో నడుచుకోవటం ప్రారంభించాడు. ప్రభువు పిలిచిన ఉద్దేశాలంటూ గ్రహించుకోగలిగాడు. దేవుడు ఏర్పాటు చేసిన దర్శనం కొరకు తను తాను సిద్ధపరచుకోవటం ప్రారంభించాడు. తన బ్రతుకులో పెనుమార్పులు తెచ్చుకున్నాడు, తన అలవాట్లలో పెనుమార్పులు తెచ్చుకున్నాడు, తన ఆలోచనలో పెనుమార్పులు తెచ్చుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమములో ఆయన స్నేహితుడిగా బ్రతకటానికి, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా, విశ్వాసయోధుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మిగిలిన వాటిని పెంటవలే ఎంచుకున్నాడు. హల్లెలూయా. వీళ్ళిద్దరి జీవితాలను చూస్తే లోతు గతించిపోతున్న వాటి మీద మనస్సు నిలిపాడు, అబ్రహాము శాశ్వతమైన వాటి మీద మనస్సు నిలిపాడు. కొన్ని వచనాలు మనం చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి. ఇక్కడ ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం, మరి 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూస్తే ఇక్కడ అబ్రహాము మరికొన్ని వచనాలు 22వ అధ్యాయము 9 నుండి 14,
12:8-13 చూసినట్టయితే దేవునికి 4 బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము కట్టిన బలిపీఠాలను చూసైనా లోతు ఒక్క బలిపీఠం కూడా కట్టలేకపోయాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆదికాండం 13:17-18 చూసినట్లయితే దేవుడు చెప్పిన చోట గుడారాలు వేసుకొని ప్రభు మాటని ప్రభు చిత్తాన్ని నెరవేర్చాడు అబ్రహాము. కానీ తనకిష్టమైన దగ్గరికి గుడారం మోసుకొని తీసుకునేలాంట ఎవరైనా? లోతు. రమ్యమైనటువంటి పచ్చని మైదానాలను చూసి, సస్యశ్యామలంగా ఉన్నటువంటి ప్రాంతాలను చూసి, ఆ పై మెరుపును చూసుకొని అక్కడికి వెళ్తే నేను ఇంకా ధనవంతుని అవుతాను, ఇంకా బాగా ఐశ్వర్యవంతుని అవుతాను, ఇంకా బాగా నేను దీవించబడతాను, నేను బహు గొప్పగా విస్తరిస్తాను అనుకుంటూ ప్రయాణమై ఎటువైపు ప్రయాణం చేశాడు? సొదొమ గొమొర్రా వైపు ప్రయాణం చేశాడు. కానీ అబ్రహాం ఎక్కడికి ప్రయాణం చేశాడు? ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ గుడారం వేశాడు, ఎక్కడ గుడారం తీయమంటే గుడారం అక్కడ నుంచి తీశాడు. సేవకుల గురించి ప్రతి మంగళవారం కూడా పాస్టర్ గారు లైఫ్ చేంజింగ్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు పరిచయాల కొరకు మాట్లాడుతూ వచ్చారు చాలా కాలం. అప్పుడు చెప్పిన మాట, ఒక కంఫర్ట్ జోన్లోనికి సేవకులు మీరు వెళ్ళొద్దు, మిమ్మల్ని ఇక్కడ నుంచి మరొక దగ్గరికి గుడారం ఎత్తుతుంటే సణుక్కోవద్దు, గొడుక్కోవద్దు, ఇది దేవుని చిత్తమని దేవుని చిత్తానికి లోబడండి. హల్లెలూయా. లోతులాగా సనుక్కున్నారంటే లోతులాగా నశించిపోతారు. ఏ సొదొమ గొమొర్రాను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతారు, తర్వాత దాని పర్యవసానం మీకు నష్టమే. దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన చిత్తానికి లోబడి, ఇక ఈ గుడారం ఇక్కడ నుంచి ఎత్తు, ఇంతటితో చాలు, ఇక్కడ మరొక దగ్గరికి నువ్వు ప్రయాణం చేయవలసి ఉన్నదంటే ఆ దైవ చిత్తానికి లోబడినటువంటి వారు దేవుని చేత దీవించబడతారు. ఆ మాట దైవదాసులు చెప్తుంటే నేను విని నా మనసులో వాటిని భద్రపరుచుకున్నా. అది నాకు కూడా నేను అన్వయించుకున్నాను. నీ చిత్తమే నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన కూడా చేసుకున్నాను. నేనేంటంటే ఏమైనా నేను మాట్లాడితే మీరు ఎలా అంటున్నారో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు మాట్లాడే ప్రతిదాన్ని నేను ఒక చిన్నపిల్లలు కన్నార్పకుండా వింటారు కదా, విని అలా ఫీడ్ చేసి అలా రికార్డ్ చేసి లోపలికి వెళ్ళిపోతాయి అమాంతం. నా రక్తంలో, నా ప్రాణంలో, నా జీవంలో అవి కలిసిపోతాయి అన్నమాట. అలాంటి స్థితి దేవుని మహాకృపలన చిన్ననాటి నుంచి కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాను. కాబట్టి ఆ ట్యూనింగ్ దేవుని వాక్యంతో మరి ఆ సంధి చేసే ఐక్యం, ఆయన మాటలు ఏది కాదనుకుండా అన్నిటితో సమ్మతించే ఆ మనస్సుని పరిశుద్ధాత్ముడే మనకి ఇస్తాడు. కాబట్టి ఆ సమ్మతించే హృదయాన్ని దేవుడు ఇచ్చాడేమో. ప్రతి మాటని కూడా మనసులో దాచుకొని దైవ చిత్తము నెరవేర్చబడటానికి నా చిత్తాన్ని, నా ఇష్టాలని నేను సిలువ వేసినవి ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. హల్లెలూయా. దైవ చిత్తము కొరకు ముందుకు సాగే క్రమంలో ఆ ప్రభు అయిన దేవుడే ఆ మహిమను దినదినము అధికం చేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. అలానే ఎవరి జీవితంలో అయినా సరే నా ఇష్టము, నా చిత్తము, నా కోరికలు, నా ఉద్దేశములు అన్నవాడు వాడు గతించిపోయే వాటిని కోరుకుంటున్నాడు. నా ఆలోచనలు, నా చిత్తము, నా ఉద్దేశములు ఉన్నప్పటికీ వాటికన్నా దేవుని ఉద్దేశములు అమూల్యమైనవి, శాశ్వతమైనవని ఎవరైతే వాటిని హృదయపూర్వకంగా హత్తుకుంటారో అట్టివాడు గతించిపోనటువంటి వాటిని, శాశ్వతమైన వాటిని కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహాము జీవితాన్ని, లోతు జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహామేమో ఎక్కడ గుడారం ఏమంటే అక్కడ వేసాడు, ఎక్కడ లాగి మరలా అక్కడ గుడారం తీసేయంటే తీసేస్తున్నాడు, వేయంటే వేస్తున్నాడు, తీయంటే తీస్తున్నాడు. అంటే ఒక పరదేశలాగా అయిపోయాడు అనమాట. ఎక్కడా కూడా ఎందుకు ప్రభా గుడారం వేయమంటావు, ఎందుకు ప్రభా గుడారం తీయమంటావు, ఇక్కడ సేవ చేయంటావు, మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటావు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళమంటావు, ఏంటి ప్రభా అని ఏ ఒక్కరోజు కూడా అబ్రహాము దేవుణ్ణి అడగలేదు, శోధించలేదు. లోతు మాత్రం దేవునితో పని లేదు, దైవ చిత్తంతో పని లేదు. మరి అబ్రహాం వంటి వాడు నాయకుడు, ఒక మంచి అభిషిక్తుడు పిలిచింది లోతును కాదు, దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాంని. మరి అబ్రహాం యొక్క నాయకత్వంలో సలహాలు, సూచనలు తీసుకుని వెళ్దామని తంతేమీ లేదు. నాకు నచ్చింది నేను పోయానన్నాడు. అమాంతం వెళ్ళి దెయ్యాన్ని వాటేసుకున్నట్లుగా సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి పడ్డాడు. అక్కడ బ్రతకడం ప్రారంభించాడు. నిజంగా ఇతనేం కోరుకున్నాడు, అతనేం కోరుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే ఒక స్పష్టత అనేది నీ హృదయంలో ఈరోజు ఈ సమయానికి దేవుడు ఇచ్చేస్తాడు దైవజనమా. మరికొన్ని విషయాలు కూడా మనం చూస్తే ఆదికాండం 13:18 మరి ఇక్కడ అబ్రహాము హెబ్రోన్లో ఉన్నాడు, అనగా సహవాసానికి దగ్గరగా ఉన్నాడు. మరి ఆదికాండం 14:12 ఇతనైతే తన సహవాసాన్ని సొదొమ గొమొర్రా అనే వ్యభిచారం, జారత్వం, లోక తంత్రాలతో నింపబడినటువంటి ధనమైతే ఉంది, ఆస్తి అయితే ఉంది, సంపద అయితే ఉంది, కానీ సహవాసం అయితే లేదు. అందువలన చేప ఎప్పుడు నీళ్ళల్లో ఉంటేనే బ్రతుకుతుంది. దేవుని సంఘం ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటేనే బ్రతుకుంటారు. ఆయనతో సహవాసం చేసేవారు బహుగా ఫలిస్తారు.
ఆయనతో అల్లుకుపోయేవారు ద్రాక్షవల్లో ద్రాక్ష తీగలుగా అల్లుకుపోయేవారు బహుగా ఫలిస్తారు. అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమన్నట్లు ఆయన నామంలో నువ్వు ఏది అడిగినా నీ దేవుడు మానక నీకు అనుగ్రహిస్తాడు. సహవాసం అనేది పోగొట్టుకోవద్దు దేవుని బిడ్డ. ఒంటిగాడే నడవటానికి ప్రయత్నం చేయొద్దు. ఒంటరి నాయకత్వాన్ని కోరుకోవద్దు. ఒంటరిగా నేను అన్ని చేయగలను అనుకోవద్దు. ఎక్కడో ఒక దగ్గర గాయం తగులుది. ఆ రోజున కేక వేసినా నీకు సహాయం చేసేవారు ఏ ఒక్కరు కూడా ఉండరు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఎప్పుడు సహవాసాన్ని దేవుడిచ్చాడు. ఎప్పుడూ కూడా శిష్యులను ఒక్కరిగా కూడా పంపించలేదు, ఇద్దరుగా వెళ్ళమన్నాడు ఆయన. అలానే లేదంటే కుటుంబాలుగా వెళ్ళమన్నాడు ఆయన. అలానే సంఘాన్ని ఎప్పుడూ కూడా ప్రతి ఆదివారం ఏం చేయమన్నాడండి? సహవాసంగా రమ్మన్నాడు. అలానే యేసయ్యతో కూడా మనం క్రిస్మస్కో ఈస్టర్కో కాకుండా అనుదినము ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలన్నాడు. ఈ సహవాసాన్ని అబ్రహాం కోరుకున్నాడు. లోతు సొదొమ గొమొర యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు. అదేమో అగ్నికి ఆహుతైపోతూ ఉండగా ఈ అబ్రహాము దేవునితో సహవాసం కలిగి ఉండగా ఆయన శాశ్వతమైన దైవ వాగ్దాన నెరవేర్పు కొరకు ఈ యొక్క సహవాసం వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే భార్యాభర్తలు అనగా అబ్రహాము సారమ్మ మధ్యలో మంచి సమాధానం ఉంది. అబ్రహాం చెప్పిన మాటని సారమ్మ చక్కగా వింటూ ఉంది. కానీ లోతు చెప్పిన మాటని లోతు భార్య విన్నది అన్నట్టుగా ఎక్కడా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమంటే లోతు అరుస్తూనే ఉన్నాడు. వెనక్కి చూడకని ఎవరు చెప్తున్నాడు? భార్య చెప్తున్నాడు. అయినా సరే వెనక్కి తిరిగింది. అంటే ఈ రోజు వచ్చిన అలవాటు కాదు ఆమెకి. ఎప్పుడు అదే పని. ఏం చెప్పినా వినే రకం ఏమిడా కాదనమాట. నువ్వు నాకు చెప్పేది ఏంటంటది ఏమిడా. అది అలవాట్లో పొరపాటు అనమాట. అదే సడన్గా వెనక్కి తిరిగింది అనుకోకండి. అది అలవాటు ఆమెకి. చెప్తుంది భర్తే, అయినా వినే రకం కాదు. ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తుంది. ఆ రోజు కూడా అంతే చేసింది ఆవిడ. సీరియస్గా తీసుకోలా. పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు, ఆయన పరిగెత్తుతున్నాడు. దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగితే ఏమవుద్దండి అంటుందేమో పరిగెత్తుతూ కూడా. ఏమవుద్దో నాకేం తెలుసు, వెనక్కి తిరగొద్దన్నాడు దేవుడు. ఇక చూడొద్దు మనం బ్రతుకు జీవుడా అంటూ మనం పోవటమే. నా యొక్క బంధువు అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేయగా బయటపడ్డాం. దేవదూతలు ఇక్కడికి వచ్చి మనం రక్షించాయంటే మన గొప్పతనం కాదు, మన భక్తి కానే కాదు. ఎవరి భక్తి, ఎవరి ప్రార్థన? మన బంధువైనటువంటి నా సహోదరుని అబ్రహాము యొక్క ప్రార్థన, ఆయన విజ్ఞాపన వలన ఈరోజు బతికి మనం బయటకు వచ్చాం. మీకు తెలుసా దైవజనమా, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఎంతమంది కోసం విజ్ఞాపన చేస్తున్నారు? వారు బ్రతకబోతూ ఉన్నారు, వారి జీవంతో నింపబడబోతూ ఉన్నారు, వారు ఆపదల నుంచి విడుదల పొందబోతున్నారు, వారి కష్టాల నుంచి విడుదల పొందబోతూ ఉన్నారు, వారి శోధల నుంచి విడుదల పొందబోతూ ఉన్నారు, వారి జీవితాలు నీ ప్రార్థనల ద్వారా దీవెన పొందబోతూ ఉన్నాయి. అది ఎంత నిజమో అది లోతు జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. నాకేం తెలుసు, వెనక్కి చూడొద్దన్నారు, వెళ్ళిపోదామంటే వినలేదు. వెనక్కి తిరిగింది, ఏమైపోయింది చెప్పాలి మీరే. ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరగగానే ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. నేను కూడా చెప్తాను, నిద్రపోవద్దు అంటున్నాను. ఇప్పుడు నిద్రపోయారా ఏమైపోతారు అనలే. నేను అన్నానంటే భయపడిపోతారు. భయపడటం వల్ల దెయ్యాలు వచ్చేస్తాయి. అమ్మో ఏంటో ఈ పాస్టర్ గారు మమ్మల్ని శాపాలు పెట్టేస్తున్నారంట. నేను ఎప్పుడూ ఎవరిని శపించనండి. ఏ ఒక్కరోజు కూడా నన్ను దూషించిన వారిని, తిట్టిన వారిని, శపించిన వారిని, నమ్మక ద్రోహం చేసిన వారిని, హృదయాలు గాయపరిచిన వారిని, మరి చెడ్డ మాటలలో పలికిన వారిని ఎప్పుడూ ఏ రోజు ఎవరిని శపించలేదు. కావాలంటే ఏడ్చాను, చాలాసార్లు ఏడ్చి నేను ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసినప్పుడు, నమ్మిన వారు దగా చేసినప్పుడు, నమ్మిన వారు రకరకాల చెడ్డ కార్యములతో అపనమ్మకస్తులైపోయినప్పుడు, మరి రకరకాల కార్యక్రమాలండి, రకరకాల విషయాలు. ఒక మనిషి ఏడవటానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేనే తప్ప ఏ ఒక్కరిని కూడా శపించటం అనేది లేదనమాట. అలాంటప్పుడు నా నోట ఎలా వస్తుంది శాపం అనేది? నేను ఉపస్తంభం అయిపోతారని అనలే, భయపడకండి ఎవరు కూడా. కానీ నిద్రపోవద్దు, మెలకువగా ఉన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం ప్రారంభమై 15 నిమిషాలే అవుతుంది, అప్పుడే ఆవలించేస్తారేంటి? ఆవలిస్తే ఊరుకోరు. ఆవలించకండి ఎవరు కూడా. వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామన్నవారు మరోసారి యేసయ్య స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు నామములో మనకు విజయము కలుగును గాక. యేసు రక్తములో మనకు విడుదల కలుగును గాక. ఆయన కృపలో మనం దీవించబడదుము గాక. హల్లెలూయా.
ప్రియులారా, ఇంకనూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ దేవుని మాటకు లోబడినటువంటి అబ్రహాము తన భార్యను హత్తుకున్నాడు. భార్య భర్త మాట విని లోబడుతుంది. ఇది కూడా ఆశీర్వాదమేనండి. భర్త భార్యకు సహకరించుట, భార్య భర్తకు సహకరించడం, ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని కూడా చాలా కుటుంబాల్లో లేక ఎంతో మనోవేదంతో మనోదుఖంతో రోజు కూడా నిద్ర పట్టక ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు కలిగి ఉన్నానా, ఇలాంటి మనిషితో నేను ఎలా ఎంతకాలం వెళ్ళగలని మనసులో వేదన పడుతున్నావేమో. దుఃఖపడవద్దు దేవుని బిడ్డ, ఇదొక ప్రార్థనావస్థగా రాసుకో. ఎంత చెడ్డ మనసు కలిగిన వారినైనా, హృదయానికి అంటే గుండెకి ఆపరేషన్ డాక్టర్ చేస్తారే కానీ మనస్సును మార్చే శక్తి దేవునిలోనే ఉన్నది. ఎంత కఠినమైన స్థితి కలిగిన వ్యక్తినైనా మెత్తని మనస్సు కలిగిన వాడిగా దేవుడు మాత్రమే చేయగలడు. ఎంత మూఢ స్వభావం కలిగిన మనిషినైనా దేవుడు మార్చగలడని నమ్మిన వారు మరొకసారి యేసయ్య స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మూర్ఖుడు మారుతుందా, ఈ మూర్ఖురాలు మారుతుందా అని మనసులో తిట్టుకుంటూ కూర్చోవద్దు, కానీ ఆమె మారుతుంది, అతడు మారుతాడని కలలుగానండి. ప్రార్థన చేయండి, విశ్వసించండి. తప్పకుండా నువ్వేం ప్రార్థన చేసావో ఆ స్వభావాన్ని భార్యలోని భర్తలోను తప్పక చూస్తావు. వారిలో మార్పును దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చూస్తే, తన పిల్లలను నీతి న్యాయములు కలిగి ఉండే విధంగా భక్తి మార్గంలో పెంచి పెద్ద చేశాడు అబ్రహాము. కానీ లోతు దేవుని జ్ఞానాన్ని పిల్లలకు బోధించకుండా పెంచాడు కాబట్టి అపవిత్రమైన కార్యాలు చేయడానికి వారు పూనుకున్నారు. అది మరి నోటి మాటతో చెప్పలేనంత అపవిత్రమైన కార్యక్రమాలు లోతు యొక్క పిల్లలు చేశారు. కానీ అబ్రహాము యొక్క సంతానం ఇస్సాకుకి పెళ్లి చేసే విషయంలో కూడా నాన్న తొందరపడలేదు. కనాను స్త్రీల్లో ఎవరిని నా బిడ్డకి నేను పెళ్లి చేయను, మరి దైవభక్తి కలిగిన కుమార్తెనే నా ఇంటికి తీసుకురావాలి, ఎందుకంటే నేను నా ఇంటి వారు దేవుని చేత పిలువబడి ఉన్నాం, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కొరకు పిలువబడి ఉన్నాం. ఈ యొక్క వంశావళి ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయని ఉద్దేశించున్నాడు. ఆ ఉద్దేశాన్ని నేను అతిక్రమించకూడదు. కాబట్టి దేవుని దృష్టికి అయిష్టమైంది అయోగ్యమైంది చేయుట సబబు కాదు. అందువలన మరి భక్తులనే వివాహం చేసుకోవాలి కాబట్టి వెళ్ళని ఎలియాజర్ను పంపించాడంట. ఎక్కడికో దూర ప్రాంతంలో ఉన్నటువంటి తన బంధువు ఇంటికి పంపించినట్లుగా కూడా వాక్యం తెలియజేస్తుంది. లోతు పిల్లలకు భక్తి భయం లేకుండా పెంచాడేమో, వారి విచ్చలవిడితనంతో అంతా చూశారేమో, విచ్చలవిడి నడతలు వారు చూశారేమో, మరి స్త్రీలతో పురుషులతో సాంగత్యాన్ని సొదొమ గొమొర్రాలో వింటూ చూస్తూ పెరిగారేమో. మరి ఒకానొక సమయం వచ్చినప్పుడు వారు కూడా అదే దుర్వావస్థలోనికి, అదే దుస్థితిలోనికి పడిపోయి తమ జీవితాలను తాము అపవిత్రం చేసుకున్న వంశాలు. నేను నిజంగా ఆ లోతు అబ్రహాం కుటుంబాలు చదువుతూ ఉంటే, అయ్యయ్యో ఎంత భక్తుడైన అబ్రహాముతో సహవాసాన్ని ఎందుకు వదులుకున్నాడు ఈ లోతు, వదులుకోకుండా ఉంటే ఎంత బాగుండేదని నిజంగా నాకే ఏదో బాధ వచ్చేసినట్లుగా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఈ గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదువుతూ అలా వెళ్తున్నప్పుడు ఆ బాధ నాలో కలిగింది లోతు విషయం. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది మీకు బోధిస్తుంటే. కొన్ని సమయాల్లో నేను చాలా బాధకు లోనయ్యాను. ఇంత చక్కటి సహవాసాన్ని ఎందుకు వదులుకున్నాడు, ఈ అద్వితీయ దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యపరిచాడు. అలానే మరి అన్నీ మంచి సలహాలు ఇచ్చి జ్ఞానమును బోధించి మంచి యథార్థ హృదయం కలిగినటువంటి తన బంధువుని ఎందుకు, మరి భక్తుడిని బంధువు అనటం కన్నా ఒక ఆత్మీయుని ఎందుకు పోగొట్టుకున్నాడు ఇతను అనేటువంటి తలంపులు వచ్చినప్పుడు అతడు లోకాన్ని ప్రేమించాడు, లోక ఆశలను ప్రేమించాడు. దైవ భక్తి కన్నా కూడా లోకతత్వానికే తన మనస్సును అంకితం చేసుకున్నాడు. కాబట్టి అతని మనస్సు నిండా కూడా లోకం ఏలుబడి చేయడం ప్రారంభించింది. ఒక్కసారి లోకం ఏలుబడి చేసి చెరపట్టబడితే నువ్వు ఆ లోకానికి బానిసమైపోతావు. లోకం అనే కాడి నిన్ను రోజు రోజుకి కూడా కృంగదీస్తూ ఉంటుంది. అందువల్లనే దైవ జనము పైన ఏ పాపపు కాడి ఏలుబడి చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఏలుబడి లేదు అంటాం కన్నా ఏలుబడి చేయడానికి అవకాశము ఇవ్వకూడదు. దేవుని కాడి మాత్రమే నీ మీద ఉండాలి. హల్లెలూయా. అవును, ప్రభు కాడి మాత్రమే ఉంటే నువ్వు నీ ఇంటి వారు దీవించబడతారు. దైవజనమా, ఆదికాండం 17వ అధ్యాయము 18వ అధ్యాయం చూస్తే అబ్రహాము కుటుంబం వాగ్దానాల చేత ఆస్వాదింపబడుతూ ఉంటే, ఇక్కడ మరి లోతు యొక్క కుటుంబంలో ఏ వాగ్దానం, ఏ ఆశీర్వాదం, ఏ క్షేమము లేనటువంటి వారుగా ఆ వంశావళి ఒకవైపున బలహీనమైపోతూ ఉంటే అబ్రహాము యొక్క వంశావళి బలపరచబడుతూ అంచెలంచెలుగా అది దీవించబడుతూ దేవుని కృపకు పాత్రలయ్యే విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అశాశ్వతమైన వాటిని కోరుకుంటే లోతును మాదిరిగా తీసుకోవాలి. అలానే శాశ్వతమైన వాటి మీద మనస్సు నిలిపి నేను ముందుకు వెళ్ళాలనే వారు ఎవరిని మాదిరిగా తీసుకోవాలండి? అబ్రహాము యొక్క
జీవితాన్ని మాదిరిగా తీసుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదము, దీవెన నువ్వు చూడగలుగుతావు. అందుకని ప్రభు నీ ఇంట్లో ఉండాలని నువ్వు కోరుకోవాలి. అబ్రహాం ఇంట్లో ప్రభు ఉన్నాడు, ప్రభు సన్నిధి ఉంది, ప్రభు చిత్తం ఉంది, ప్రభు ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రభు కార్యాలు ఉన్నాయి, ప్రభు యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఇంట్లో అంతా ఎటు చూసినా దేవుని ఉద్దేశాలతో, దేవుని కార్యాలతో తొలదూగిపోయాడంట. ఈరోజు నీ ఇల్లు ఏ విధంగా ఉంది దేవుని బిడ్డ? నీ ఇంట్లో ఉండవలసినవి అన్నీ ఉన్నాయా? ఇక్కడ చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనం, 8వ వచనం, 9వ వచనం, మరి లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే ఈ యొక్క గృహాల్లో దేవుణ్ణి కలిగిన ఇంట్లో సంతోషం ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఉపదేశం ఉంటుంది, అన్యాయం అనేది ఉండకుండా ఉంటుంది, సాతాను క్రియలన్నీ వెళ్ళిపోతాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 25 వచనాలు. సాతాను క్రియలు, దేవుడు ఉన్న ఇంట్లో సాతాను క్రియలన్నీ లయమైపోతాయి. దేవుడు ఉన్న ఇంట్లో ఆధ్యాత్మికమైన పరిమళ సువాసన వెళ్ళి విరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మీరు రాసుకోవచ్చు. ఇంకా ప్రభు ఉన్న ఇంట్లో, అబ్రహాం ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదాలు వచ్చాయి. ఈరోజు నీ ఇంట్లో, నా ఇంట్లో, మన సంఘాల్లో, మన జీవితాల్లో యేసు ప్రభు వారు ఉంటే మరెన్నో ఆశీర్వాదాలు. చెప్పాలండి మీరు కూడా, మరెన్నో ఆశీర్వాదాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం, 32వ వచనం, 33వ వచనం, అలానే మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనంలో మనం గమనించినట్లయితే యేసయ్య ఉన్న ఇంట్లో భయం తొలగిపోతుంది, దేవుని కోసం బ్రతకాలని ఆశ పుడుతుంది, చావాలని ఆ తత్వం పోతుంది, బ్రతకాలని ఆశ పుడుతుంది, భయము, ఆందోళన ఇంట్లోంచి తొలగిపోతాయి. దేవుని వాక్యాన్ని వినాలని తపన పుడుతుంది, దేవుని వాక్యాన్ని గైకొనాలని ఆశ పుడుతుంది. అలానే పాపాలకు పరిహారము యేసు రక్తం అనేటువంటి విశ్వాసం అనేది, ఆ జ్ఞానం అనేది నీలో అధికమవుతూ ఉంటుంది. మనస్సుకు పొందిన గాయాలు, మనస్సుకు మరి ఆ పాపపు గాయాలు మాత్రమే కాదు, మనస్సుకు పడిన గాయాలు, నీ కుటుంబ గాయాలు అన్నిటి నుంచి దేవుడు స్వస్థత, విడుదల అనుగ్రహిస్తాడు. ఈరోజు నా ఇల్లు యేసయ్య ఉన్న ఇల్లు నమ్మితే దేవుని స్తోత్రాలు చెప్తారా? అవును, నీ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి దేవుని బిడ్డ. ఏదో లేదని ఏడుస్తూ ఉంటారు చాలామంది. బంగారం లేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది, ఉన్న బంగారం చాలదని ఇంకా దురాశ, దుఃఖాన్ని ఇచ్చేటట్టుగా ఇంకేదో కావాలని కోరుకునేవారు మరికొంతమంది. లేకపోతే కనుక వాహనం లేదని ఏడ్చేవారు కొంతమంది. రకరకాల ఏడుపులు నీ ఇంట్లో ఉంటున్నాయేమో, కానీ నీ ఇంట్లో, నా ఇంట్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నా ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి నా ఇంట్లో ఉన్నది. దేవుడున్న ఇంట్లో మరి ఏది వచ్చినా సరే, మరణకరమైన స్థితి వచ్చినా, రోగకరమైన స్థితి వచ్చినా, మానసిక పరమైన స్థితి వచ్చినా, సంఘర్షణలు వచ్చినా, కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, దేవుడు ఉన్న ఇంట్లో అన్ని సాతాను క్రియలు దేవుళ్ళు అయిపరుస్తాడు, అన్ని మేలులు నీ ఇంటికి ఆయన సమకూరుస్తాడు. అవును, నీ బంగారం వచ్చి నీకు సమస్య వస్తే నీ బంగారం నీతో మాట్లాడలేదు కదా, నీ పట్టు వస్త్రాలు వచ్చి నీ సమస్యను తీర్చలేవు కదా, నీ ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఫర్నిచరు నీ సమస్యలు తీసివేయలేదు కదా. నువ్వు ప్రార్థన చేసే ఇల్లైతే, రక్షణ పొందిన ఇల్లైతే, యేసు నామాన్ని అబ్రహాము వలె గణపరిచే ఇల్లైతే నీ కష్టకాలంలో నీ దేవుడు సహాయంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ కీర్తన అందరం కలిసి పడదాము. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే ప్రభువా. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో దేవుడు నీకు తోడై ఉంటే మేలు నువ్వు పొందబోతున్నావు దేవుని బిడ్డ. అందుకనే ప్రభువును కలిగిన ఇల్లుగా మనం ఉండాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేక ఇల్లుల గురించి ప్రభు అయిన దేవుడు తెలియజేశాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం ఒక తీర్మానం తీసుకున్నాడంట. మీరు లోకాన్ని వెంబడిస్తారో మరి ఇంకెవరినైనా వెంబడిస్తారో నాకు అనవసరం, నేనైతే జీవం గల దేవుణ్ణి వెంబడిస్తాను, నా మట్టుకైతే అంటున్నాడు ఆయన. ఇక్కడ ఆ వచనాన్ని చదవండి, సేవకులు చదవాలి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అవును, నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాము? నేను నా ఇంటి మాత్రం నా దేవుడినే మేము సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారో మాకు అనవసరం. మీ దృష్టికి దేవుణ్ణి సేవించడం అవమానంగా ఉందా, కీడుగా ఉందా? లేకపోతే వదిలేసి వచ్చినటువంటి మట్టి రాళ్ళని, రప్పల్ని ఆరాధించడమే మీకు ఇష్టంగా ఉందా? అది మీ చావు, మీరు చావండి. నేను మాత్రం జీవం గల దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను, నేను నా ఇంటి వారు. ఒక అద్భుతమైన తీర్మానం. నీ ఇల్లు తీర్మానం కలిగిన ఇల్లుగా ఉందా దేవుని బిడ్డ? ఒక తీర్మానం నీ బ్రతుకుని మార్చబోతూ ఉన్నది. ఆ డెసిషన్ అనేది డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ అని పాస్టర్ గారు చెప్తూ ఉంటారు.
నీ యొక్క భవిష్యత్తుని నూతనపరచగలని శక్తి నీ తీర్మానంలో ఉంది. మోషే తీర్మానం ద్వారా అద్భుతాలు జరిగాయి. అబ్రహాము తీసుకున్న తీర్మానం ద్వారా ఆశ్చర్యకరమైన కార్యాలు, మహిమగల కార్యాలు జరిగాయి. విధవరాలైన హన్నా తీసుకున్న తీర్మానం ద్వారా ఆవిడ అభిషిక్తురాలుగా, ఒక ప్రవక్తిగా దైవ కార్యములో ముందుకు దూసుకుని వెళ్ళిపోగలిగింది. ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానంలోంచి కుడి ఎడమకి నువ్వు తొట్టిల్లిపోవద్దు. నీ పిలుపులోంచి కుడి ఎడమకి తొట్టిల్లిపోవద్దు. నీ విశ్వాస యాత్రలోంచి కుడి ఎడమకు నువ్వు తొట్టిల్లిపోవద్దు. నువ్వు తీసుకునే తీర్మానములో దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. యెహోషువ తీసుకున్న తీర్మానం దేవుని దృష్టికి అత్యంత యోగ్యముగా ఉంది. ఫీనెహాసు తీసుకున్న తీర్మానం దేవుని దృష్టికి అత్యంత యోగ్యముగా ఉన్నది. వారి యొక్క కొమ్ముని దేవుడు ఘనపరచడం ప్రారంభించాడు. వారి కొమ్మును దేవుడు చిగురింపజేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. అవును, దావీదు తీసుకున్న తీర్మానాన్ని దేవుడు హర్షించాడు. అతని సింహాసనాన్ని ఆయన శాశ్వతంగా స్థిరపరిచి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఏ తీర్మానం తీసుకున్నా ఆ తీర్మానాన్ని దేవుడు తప్పకుండా విలువిస్తాడు. ఆ మాటకు దేవుడు విలువిస్తాడు. వారి జీవితాలని విలువ కలిగిన జీవితాలుగానే, మరి ఉపయోగకరమైన జీవితాలుగానే, ప్రయోజనకరమైన జీవితాలుగానే ఈ దేవాతి దేవుడు తీర్చిదిద్దగల శక్తిమంతుడై ఉన్నాడు దైవజనమ. అందువల్లనే మరి ఈ యెహోషువ ఇల్లు తీర్మానం తీసుకున్న ఇల్లుగా ఉంది. యెహోషువ గ్రంథం 24:15 అలానే సామెతల గ్రంథం 3:33 మరికొంతమంది నీతిమంతుల ఇల్లుగా మా ఇల్లు ఉండాలి, దేవుని నీతిని మేము కలిగి ఉంటామని తీర్మానం తీసుకున్నారు. ఆ ఇంటికి దేవుడు పెట్టిన పేరు నీతిమంతుల ఇల్లు అని. అపొస్తలుల కార్యములు 28:7 మరికొంతమంది ఉన్నారు, వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలని. కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. వచ్చి వాళ్ళు బయట ఉన్నారంటే డోర్లు వేసుకొని, తలుపులు వేసుకొని, లోపల కూర్చుకొని టీ పడైపోద్దో, కాఫీ పడైపోద్దో, గిన్నెడు పాలైపోతాయేమో, అమ్మ మళ్ళీ ఇంకో పాల ప్యాకెట్ కొని తీసుకురావాలేమో అనేటువంటి తలంపుతో పెడచెవిని పెట్టి డోర్లు ఎంతసేపు కొట్టినా తీని వాళ్ళు కూడా ఉంటారేమో. నీకు ఒక సమయం వస్తుంది, నువ్వు వెళ్ళి 10 డోర్లు కొట్టినా అన్ని డోర్లు నువ్వు వాళ్ళకి మూసావు కాబట్టి నీకు కూడా డోర్లు ఏం చేయబడతాయి? మూయబడే ఉంటాయి. నీళ్లు పోసేవాడికి ఏం పోయబడుతుంది? నీళ్లు పోయబడతాయి. ఏ నీళ్లు ఇవ్వను, అన్నీ నేనే తిని, అన్నీ మెక్కి, నేనే అన్నిటినీ కలిగి ఉంటాను. నేను ఇంకొకరికి ఏంటంటారు, భిక్షగాడికి అదేదో సామెతుంది కదా, పిల్లికి కూడా భిక్షగాడు. పిల్లి మామూలుదేం కాదండి, చాలా కంత్రిది పిల్లి. మ్యావ్ 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 అని ఊరికే రొద పెడుతూనే ఉంటుంది, అవునా లేదా? ఆ చేపల స్మెల్ వచ్చినా, నాన్ వెజ్ స్మెల్ వచ్చినా, ఇంట్లో పాలున్నా, మేగడున్నా, అవసరమైతే దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోద్ది బయటికి, లేదంటే మ్యావ్ 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 అంటూనే ఉంటుంది. అంతన్నా సరే పిసినివాడంట, పిల్లికి కూడా ఏమేయంట, ఆ పిల్లి గోల భరించలేకైనా మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం? భిక్ష వేస్తాం. కొంతమంది అది కూడా వేయరు. అలాంటి వాళ్ళకి నీళ్లు పోయిన వాడికి ఎలా నీళ్లు పోయబడతాయి? అందులో మన దేవుని మాటలు ఏం తెలియజేస్తున్నాయి? నీకు ఇవ్వలేని వారికి, వస్త్రహీనుడై ఉన్నప్పుడు, రోగి అయి ఉన్నప్పుడు, ఆ చలి కాచుకోవడానికి ఒక వస్త్రం కూడా లేనప్పుడు, నీ బంధువు కాని వాడికి, నీకు తెలియని వాడికి నువ్వు వాటిని ఇచ్చినట్లయితే నీ కష్టకాలంలో నేను నీకు తోడై ఉంటానన్నాడు. నేను నీకు సహాయంగా ఉంటానన్నాడు. నేను చాలాసార్లు ఉదాహరణగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన ఇలాంటి చలికాలంలోనే క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఒక స్వెటర్ లాంటిది వేసుకొని, ఒక కోటే కానీ వెచ్చగా ఉండే కోటు వెళ్తున్నప్పుడు మధ్యలో ఆయనకు ఒక భిక్షగాడు కనిపించాడంట. చలికి వణిగిపోతూ ఉంటే ఇతను తన చలికోటు తీసి ఆ భిక్షగాడికి వేశాడు. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు అందరూ అడిగారు, మీ కోట్ ఏమైపోయిందండి? కోటు అందరూ ఇక ఫారిన్లో కోట్లు అదొక వ్యవహారం కదా, మీ కోట్ ఏమైపోయింది అని అంటూ ఉంటే అక్కడ నేను ఒక భిక్షగాడు కనిపించాడు, అతనికి వేసానంటే ఇంకేమీ మాట్లాడలేక ఊరుకున్నారు. ఆయన అక్కడ వాక్యం చెప్పాడు. తర్వాత పబ్లిక్ మీటింగ్ ఓపెన్ ఏరియాలో చెప్పాలి, చలికి తట్టుకోలేని పరిస్థితిలో ఒడిగిపోతూ కూడా వాక్యం చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉన్నాడంట. అయితే ఆయనకు ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో పరలోక రాజ్యంలో ఈయన ఉన్నట్లుగా ఈయన కోటు యేసుప్రభు వేసుకొని తిరుగుతూ ఉన్నారంట పరలోకంలో అటు ఇటు. అది చూసినప్పుడు ఈ దైవ సేవకుడు ఆశ్చర్యపోయాడు. ప్రభువా, నేను కోటు ఇచ్చింది భిక్షగాడికైతే ఆ కోటు ఏంటి నాయన నువ్వు వేసుకొని తిరుగుతున్నావు? మీలో ఒకనికి చేసినట్లయితే అది నాకు చేసినట్లే. హల్లెలూయా. ఆ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకుంటే దేవుని బిడ్డ, దేవుని కోసం నువ్వు బ్రతుకుతావు. దేవునిది అనేది ఏదీ నువ్వు బిగబట్టవు. అది దశమ భాగమైన, మొక్కుబడైనా, ప్రతిష్ఠితార్పణ, స్వేచ్ఛార్పణైనా, అది ధర్మకార్యమైనా, నా దేవునికి నేను చేస్తున్నానే ఆ సమర్పణాభావం నీలోకి వచ్చినప్పుడు
నీ గుప్పిలు విప్పే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా నీ దేవుడు ఇహమందు పరమందు నూరంతలుగా నీ దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. అలా చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఒక 5 నెలల క్రితం షైన్ పాల్ షీనా వీళ్ళని తీసుకొని నేను వెళ్ళాను. చిన్నప్పుడు వాళ్ళు తిరిగిన తెన్నేటి పార్క్, మన వైజాగ్ వాళ్ళు ఇప్పుడు చెప్తుంటా తెన్నేటి పార్క్ మాకు గుర్తే అంటారు మీరు. వైజాగ్లో వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న ప్లేస్. నేను కారులోనే కూర్చొని ఇది తెన్నేటి పార్క్ మీరు చిన్నప్పుడు వచ్చారు కదా అంటే, ఒకసారి దిగుతాను అమ్మ అన్నాడు. సరే నాన్న దిగన్నాను. అంతకుముందే ఒక ఎండ ఎక్కువగా ఉందని ఒక క్యాప్ ఒకటి కొన్నాను. ఆ క్యాప్ తీసుకొని ఆ క్యాప్ పెట్టుకొని దిగాడు. ఆ తర్వాత క్యాప్ లేకుండా వచ్చేసాడు లోపలికి. నేను నీ క్యాప్ కొన్నాను కదా, ఎక్కడైనా పడేసావా అన్నాను సీరియస్గా. నేను మర్చిపోయావా ఏంటి, చూడు పార్కులో ఏమైనా వదిలేసావంటే నవ్వుకుంటూ అన్నాడు, అక్కడ ఒక బెష్గాడు కనబడ్డాడు, తల మీద పెట్టేసి వచ్చా అన్నాడు. తల మీద పెట్టేసి వచ్చావా, సర్లే ఇంకెవరికైనా ఇస్తే ఏమైనా అనేదాన్నేమో కానీ భిక్షగాడికి ఇచ్చానన్నాడు కదా, సర్లే అమ్మన్నాను. అలా మేము తెన్నేటి పార్కు దాటి అలా ఆర్కే బీచ్ అలా ముందు కారులో వెళ్తూ ఉంటే ఒక మనిషి టోపీ పెడుతున్నాడు తీస్తున్నాడు, క్యాప్ పెడుతున్నాడు తీస్తున్నాడు, 10 సార్లు చూసుకుంటున్నాడు పెడుతున్నాడు. నేను చూస్తూ ఉన్నాను ముందు నుంచి. ఈ మనిషి ఎవరు, చూస్తే భిక్షగాడిలాగా ఉన్నాడు, చేతిలో ఒక కర్ర ఉంది, ఆ టోపీ ఏంటో 10 సార్లు తీసి పెడుతున్నాడు, కొత్తగా ఉంది అని అనుకుంటున్నాను. నేను ముందు కూర్చున్నాను కాబట్టి. షైన్ సడన్గా చూసి, అమ్మ అతనికే నేను ఆ క్యాప్ ఇచ్చాను, అది నా క్యాపే అని చెప్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఎంత సంతోషపడుతున్నాడు ఆయన, ఈరోజు ఇంటికి వెళ్ళి నిద్రపోతాడో లేదో ఆ క్యాప్ చూసుకుంటూ. జీవితంలో ఎప్పుడు అలాంటి క్యాప్ పెట్టుకోలేదా అన్నంత సంతోషం. మనం అలాంటి క్యాపులు పెట్టుకుంటామా లేదండి? కొనుక్కోగలము, ఒక 50 రూపాయలు పెట్టి పెట్టుకోగలం. పాపం అతనికి ఆ స్థితి కూడా లేదేమో, క్యాప్ పెట్టేసుకున్నా అన్నాడు. మరి మొన్న ఈ మధ్య క్లాస్లో బాగా చెప్పాడంట. అంటే మామూలుగా అందరి ముందు కూడా సబ్జెక్ట్ని గురించి స్పీచ్ ఇవ్వాలి. స్పీచ్ ఇస్తున్నప్పుడు అందరూ పేపర్ చూసుకొని చెప్తున్నారంట. షైన్ పాల్ అసలే ప్రసంగికుడు కదా, వాళ్ళకి తెలియదు. కొంచెం ప్రసంగాలు చేసిన అనుభవం కూడా ఉందని వాళ్ళకి తెలియదు. ఎలాగూ టైం ఉంది కదా అని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడంట. అంత స్క్రీన్ మీద చూపిస్తూ వాళ్ళ డాడీని మనసులో అనుకున్నాడంట. డాడీ ఇలానే చూపిస్తారు, ఇప్పుడు నేను డాడీని నేను అనుకున్నాడంట మనసులో. అనుకుంటూ నేనే పెద్దోడిని, డాడీ అంటే నేను పెద్దోడిని అనుకుంటూ ఆ స్క్రీన్ మీద మాత్రమే అన్నీ కూడా చూపిస్తూ వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఐ కాంటాక్ట్ ఏంటి, చక్కగా స్పీచ్ ఏంటి మొత్తం చెప్పేసేసరికి ఆయన తబ్బి ఉబ్బుపై లెక్చరరు అప్పటికప్పుడే 100కి 100 మార్క్స్ ఇచ్చేసాడంట. ఇచ్చేసిన అసలు విషయానికి వస్తాను ఉండండి. షైనీకి నా మార్క్స్ నాకు వచ్చేసాయి, ఇంక మిగతా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారని బయటకు వచ్చేస్తుంటే లెక్చరర్ పిలిచి పెద్ద చాక్లెట్ బాక్స్ ఇచ్చాడంట. ఎందుకు ఈ చాక్లెట్ బాక్స్ అంటే, ఈరోజు ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకే నేను చాక్లెట్ బాక్స్ ఇద్దామని తీసుకొచ్చారని ఇచ్చేశారు. అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయంట. ఫస్ట్ అనుకున్నాంట మమ్మీకి ఇవన్నీ కూడా ఫోటో పెట్టాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఇవి, నేను ఫోటో తీసి పెట్టాలనుకున్నాంట. మధ్యలో వస్తుంటే ఇంకో భిక్షగాడు కనబడ్డాడంట. అతనికి ఇచ్చేశాడు, ఆ భిక్షగాడికి చాక్లెట్ ఇచ్చాడు. నాకు మెసేజ్లో, అమ్మ నేను ఇలా మంచిగా రాశాను, నాకు చాక్లెట్ బాక్స్ పెద్ద గిఫ్ట్ వచ్చింది, ఫోటో పెడతా అని పెట్టాడు. నేను అడగకుండా ఉంటానా? అడిగాను నేను. చాక్లెట్ బాక్స్ ఏదో వచ్చిందన్నావు, గిఫ్టే కదా, చాక్లెట్ అయితే ఏంటి ఏదైతే ఏంటి, ఏదో ఒకసారి ఫోటో పెడతానన్నావు, పెట్టు అన్నాను. అది లేదు, భిక్షగాడు అక్కడ కనబడితే భిక్షగాడికి ఇచ్చేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఇస్తూనే ఉండు నాయన, దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. మంచిదే లేదు. ఇవ్వటం అనేది ఒక గాడ్స్ గిఫ్ట్ అండి. ఎవరు దేనికి ఇస్తారు అసలు? కర్చీఫ్ కాదు కదా, తినే స్పూన్ కాదు కదా, ఎవరికి ఇవ్వటానికి మానవ సహజంగా మానవులుగా ఆలోచించాలంటే మన ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కానీ దేవుడు మన బ్రతుకులను మార్చిన దేవుడు. ఆయన మనలుగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. మన బ్రతుకులను మార్చి ఆయన ఏం చేస్తాడో అవన్నీ మన ద్వారా చేయించుకునే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇచ్చుట పుచ్చుకొనుడు కన్నా ధన్యము శ్రేష్టము. నేనేం ఆలోచించానంటే, ఒక తల్లిగా ఇలా ఇస్తున్నాడంటే రేపు దేవుని సేవకి ఇంకేదైనా సరే చక్కగా ఇచ్చేస్తాడు. నాకు హాయి ప్రశాంతం. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. మన జీవితాలను ఇచ్చిన, మనం సేవకి ఇచ్చిన, మన సమయాన్ని ఇచ్చిన, మన ధనాన్ని ఇచ్చిన, తిరిగి ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన సకల సౌఖ్యములతో దీవించే దేవుడై ఉన్నాడు.
అందువలన నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనేం చెప్పానంటే, ఇలానే ఏదైనా విలువైనవి ఉంటే కనుక ఇవ్వు. తర్వాత కొన్ని సిస్టమ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తను ఫ్రెండ్స్ గ్రూప్లో ఇది ఎవరైనా సాల్వ్ చేయగలరా అంటే షైను సాల్వ్ చేయగలడు కాబట్టి తను చేసి పెట్టేశాడు. ఒక 5 to 6 మెంబర్స్కి సాల్వ్ చేసి వెంటనే ఒక 15-20 నిమిషాల్లో పంపించేశాడు. కానీ వాళ్ళు ఏంటంటే థ్యాంక్స్ చెప్తూ ఇది నీ లంచ్కి లేకపోతే ఇది నీ బ్రేక్ఫాస్ట్కి అన్నట్లుగా ఒక్కొక్కడు ఒక $70, $80 అలా వేసారంట. మొత్తం కలిపితే ఒక $350 అయినాయి. నేను వెంటనే మెసేజ్ పెట్టాను, వీటిలో దశమ భాగం తీసి ఆదివారం చర్చిలో వేసావా లేదా అన్నాను. అంటే అమ్మ ఇదిగో నువ్వు దశమ భాగం అంటావు, నేను అన్నిటికన్నా ఇంకా నేను 90% వేస్తున్నాను, నువ్వు ఇంక నాకు చెప్పకు అన్నాడు. ఊరికే దశమ భాగం వేసావా అని నాతో అనకు, నువ్వు నా సంగతి నీకు తెలియదా, నాయనమ్మ నాకు డబ్బులు ఇస్తే 50,000 ఇస్తే 40,000 దేవునికి ఇచ్చారని తెలియదా అని నాకు ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు. అమ్మో మీ యవనస్తులు మీతో మాట్లాడలేము, మేము మీతో మాట్లాడేమంటే మా క్లాసులు తీసుకుంటారు. సర్లే, తల్లిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దశమ భాగం తీసి ఇవ్వు నాన్న, వెంటనే ఇచ్చేయాలి దేవునికి, దశమ భాగం తీసి ఇచ్చేయాలి అని నేను చెప్పాను. దానికి షైన్ పాల్ నాతో చెప్పింది ఏంటంటే, దశమ భాగం అంటావేంటమ్మా, నేను 90% ఏసైకి ఇచ్చేస్తాను. తర్వాత ఏమన్నాడు తెలుసా, నాకు డబల్ ఇస్తాడు దేవుడు. పోన్లే, ఏదో ఒక నిరీక్షణ లేకుండా మనల్ని ఉంచే దేవుడు మన దేవుడు కానే కాదు. షీనమ్మకి నేను చెప్పాను, షీనా నీవు ఏదైతే మేము ఇచ్చినది ఏదైనా ఉన్నా సరే, నీవు ఆదివారం చర్చికి వెళ్తే కానుకేయకుండా రావద్దు. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు, బెనడిక్షన్ వరకు ప్రేయర్లోనే ఉండాలి. ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాతనే రావాలి. ఆదివారం వెళ్ళినప్పుడు కానుక తప్పకుండా వేయాలి. నీ దగ్గర ఎంత ఉన్నా అంతలో తప్పకుండా వేసే రావాలమ్మా అని చెప్తే, షీనమ్మ కూడా కంటిన్యూగా ఆ విధంగా తన దగ్గర ఉన్నటువంటి $10 లేదంటే $10 ఒక $2 $3 అలా వేస్తూ రావటం మొదలుపెట్టింది. దేవుని మహాకృప వలన ఇంటర్న్షిప్ చేయడానికి దేవుడు తనకి ద్వారాలు తెరిచాడు. అక్కడ వాళ్ళే ఇస్తారు డబ్బులు. ఇప్పుడు అంటే చూడండి, ఒకవైపు మనం దేవునికి ఇస్తూ ఉంటే మరొక వైపు నుంచి దేవుడు తెలియని ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ఈ పరిచర్లో సీక్రెట్ ఏమీ లేదు. మనకి పాస్టర్ గారు అంటారు, మాకు తెల్లదొరలు ఎవరు లేరు, అంతా ఏ దొరలు, నల్లదొరలు అంటే పాస్టర్ గారు ఒప్పుకోరు. పాస్టర్ గారు అంటారు మా పిల్లలతో, షైన్తో అంటారు, మనం బాగా కాలనటువంటి రొట్టెలం కాదమ్మా, మనం చక్కగా దోరగా కాలేము. మనం దోరగా కాలేమన్నమాట. మనం మరీ ఎర్రగాను ఉండవు, మరీ ఇదిగాను ఉండవు. అందువలన మనం బాధపడాల్సిన పనే లేదనమాట. వాళ్ళంతా కూడా కాలిన వాళ్ళు, మనం చక్కగా కాలినటువంటి వాళ్ళం. సో వీఆర్ గ్రేట్. అయితే ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో మనము మన జీవితాన్ని ఇచ్చిన, ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు చూసారా, ఈ సమయం ఇచ్చారు కదా, నేను అదే అంటాను, మీరు ఎంత ధన్యులో. ఎంత ధన్యులంటే ఇవన్నీ దేవుని కొలమానంలోకి వస్తాయి. ఆయన అసలు ఏ నిమిషం నువ్వు దేవుని, ఒక్క నిమిషము కూడా నువ్వు చేసిన సమయాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకుంటాడు, తన త్రాసులోకి తీసుకొని నడిపించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ సేవలో ఉన్న సీక్రెట్ కూడా అదే. నాకెవరు తెల్లదొరలు ఎవరు లేరు, కానీ అంతా కూడా నల్లదొరలే, దొరలే. అందువలన దేవుడే నా స్పాన్సర్. ఎవరు? దేవుడే, ఆ ప్రభువే నా స్పాన్సర్. ఎందుకంటే నేను దేవుని సేవ చేయడానికి వచ్చింది డబ్బు కోసం కాదు, కానీ దేనికోసం వచ్చాను, ఆయన రక్షణ సువార్త ప్రకటించడానికి, ఆయన హృదయాన్ని నేను సంతోషపరచడానికి నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను. డబ్బును ప్రేమిస్తే మా నాన్నే ప్రేమించి ఆయన గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు అయిపోయేవాడు. ఆయన సమర్పణ, మాకు నేర్పించిన సమర్పణ అది కాదు. ఈ సేవలో ఏది దేవుడు సేవకి ఇచ్చినా మరలా తిరిగి దేవుని సేవకి ఇస్తూ ఉండగా, ఆయన తిరిగి మరలా ఏం చేస్తుంటాడంటే, ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆయన అక్కర్ల అవసరాలు తీరుస్తూ ఉండగా, మరలా ఆయన సేవకి ఇస్తూ ఉండగా, మన్నా ఏ ఒక్క రోజు తక్కువ కాదు. చెప్తున్నాను, నమ్మండి దైవజనమా. మన్నా ఎక్కువ ఇచ్చాడా, తక్కువ ఇచ్చాడా, అవసరమైనంత ఇచ్చాడా? అది మన జీవితాలకి సరిపోతుంది అంటారా? ఈ లోకంలో బ్రతకడానికి అది సరిపోద్ది అంటారా?
అవును, ఈ పరిచర్లు కూడా అంతే. దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా ఈ పరిచర్కి దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. మన్నాని దాచుకుంటే వాసన వస్తుంది. చెప్పండి. మన్నాని కొంతమంది దురాస్తో ఏం చేశారంట, దాచేసుకున్నారంట. మన్నాని దాచుకుంటే తెల్లారేసరికి వాసన వచ్చింది. పరిచర్లో దాచుకోవడాలంటూ ఏవి లేవు. దేవుడు ఇచ్చిన దాన్ని మరలా తిరిగి ఇవ్వు. ప్రభు ఎప్పుడు నూతనమైన మన్నాని అనుదినము నీకు ఇస్తూనే ఉంటాడు. అలానే దైవజనమా, ప్రభు మీకు ఇచ్చిన దానిలో మీరు అలా దేవుని యొక్క కార్యాల కొరకు అనేక సేవా పరిచర్య కార్యక్రమాల వరకు మీరు వెదజల్లారా. ఆ మన్నా మీ ఇంట్లో ఉన్నది. ఆ మన్నా పురుగు పట్టేది కాదు, అది మధురమైన మన్నా. అది మనిషి హస్తాలతో తయారు చేయబడింది కాదు, పరలోకములోంచి వచ్చే మన్నా. దేవుడు స్వహస్తాలతో తయారు చేసిన ఆహారం అది. అది నీ నోటికి మధురముగా ఉండబోతూ ఉన్నది. అది నీకు నెమ్మదినివ్వబోతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అందరం కలిసి లేచి నిలబడి ఆ కీర్తన పాడదామా? ఇందాక చెప్పాను, ఏంటా పాట? అవును, అవునవును. ఆయనే మన తోడు, ఆయనే మన నీడ, ఆయనే మన సంరక్షకుడై ఉన్నాడు. ఆయన కృప ఎంతో గొప్పది. దైవజనమా, ఈ సమయం మీరు ప్రభువుకి ఇచ్చారు కదా, గొప్ప ఆశీర్వాదం మన్నాని దేవుడు పంపించబోతున్నాడు. అది ఫ్రెష్గా ఉండబోతుంది, అది ఎంతో క్రొత్తగా ఉండబోతుంది, అది నీ జీవితానికి ఎంతో మధురముగా ఉండబోతుంది. దైవ కార్యము నీ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నది. ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తన పాడుదాం. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.